హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో ఆల్ ఓవర్ వర్క్ వచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని ఎలా మన నెక్ షేప్కి తగ్గట్టు విడ్త్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేయాలి. నెక్ లైన్స్ రెండు కూడా ఇలా సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలండి. అలాగే కింద వైపు కూడా మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ విడ్త్ ఎంతైతే తగ్గించుకోవాలనుకుంటున్నామో అంతవరకు ఇలా ఒక కుట్టు అనేది క్రాస్గా వేసుకుంటూ రావాలండి. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే నెక్ విడ్త్ అనేది తగ్గుతుందండి. ఇప్పుడు లైనింగ్కి అయితే నెక్ కట్ చేసుకోకుండా మిడిల్లో ఇలా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత మెయిన్ పీస్ రైట్ సైడు లైనింగ్ అనేది పెట్టి కరెక్ట్గా బ్లౌజ్కి మిడిల్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. అదేలాగా లైనింగ్కి కూడా మిడిల్ పాయింట్ అనేది ఇలా చాక్ పీస్తో గుర్తుపెట్టుకొని ఇలా మిడిల్లో పెట్టుకొని ఆ టక్స్కి నేరుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. నెక్ మధ్యలో ఇలా నెక్ మిడిల్కి కుట్టు వస్తుందో లేదో చెక్ చేసుకొని మిడిల్కి వచ్చేలాగా వేసుకోవాలండి. క్రాస్గా వచ్చినట్లయితే నెక్ షేప్ అనేది మనకి కరెక్ట్గా రాదు. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని ఇలా వెనక్కి తిప్పి నెక్ లైన్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు నెక్ లైన్కి దగ్గరగా స్టిచ్ పడేలాగా చూసుకోవాలి. నేనైతే డబుల్ పాదంతోనే వేస్తున్నానండి. మీరు సింగిల్ పాదం పెట్టి కూడా వేసుకోవచ్చు. నెక్ మొత్తం కూడా స్టోన్స్ అనేటివి ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ చుట్టూ వదిలి మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టుకున్నాం కదండి, హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసే పని లేకుండా కింద వైపు కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనము వర్క్ బ్లౌజులకి హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుందండి. అలాంటప్పుడు నెక్ని అలాగే నడుమును కూడా ఒకేసారి ఇలా రివర్స్ అనేది చేసుకోవాలి. మనకి కుట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి. పైకుట్టు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ రండి. స్టోన్స్ పైన నీడిల్ పడిందంటే విరిగిపోతుందండి. ఇలా నెక్ చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత నడుము దగ్గర కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. స్టోన్స్ పైన నీడిల్ పడకుండా కుట్టుకుంటూ రావాలండి. కొంచెం ఓపిక్గా కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం ఎలాంటి సింగిల్ ఫుట్ యూజ్ చేయకుండా కూడా ఇలాంటి వర్క్ బ్లౌజుల్ని స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేయాలండి. ఇప్పుడు షోల్డర్కి మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ డాట్స్ అనేటివి పట్టుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పు అలాగే 4 ఇంచ్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అనేటివి పట్టుకోవాలి. కొంచెం చూసుకొని ఓపిక్గా కుట్టుకోవాలి ఇలా స్టోన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు. రెండో వైపు కూడా సేమ్ అదేలాగా 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్ అయితే పట్టుకున్నట్లయితే మన ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ని నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అవుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.